వీడేంటి రిపోర్టింగ్ చేయమంటే డాగ్స్ అనుకుంటున్నారా? పెట్ డాగ్స్ ఇది మనం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఇంట్లో పెట్ డాగ్స్ పెంచుకోవడం వాటిని. మనం కామన్గా సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే, మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు గ్రీనరీకి వెళ్ళండి, పెట్స్ తోటి ఆడుకోండి, పీస్ఫుల్గా ఉండండి అని చెప్తారు. కానీ అవే డాగ్స్ మనం చెప్పినట్టు వింటే చాలా పీస్ఫుల్గా ఉంటాం. కానీ అవే డాగ్స్ మనం చెప్పినట్టు వినకుంటే మనకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. కానీ వీడు చెప్పినట్టు వినాలంటే ఏం చేయాలి? నాకు కూడా కుక్కలంటే భయం. కానీ నా ధైర్యం ఏంటంటే, ఇక్కడ చంద్రశేఖర్ గారు ఉన్నారు, ప్రోగ్రెసివ్ కెనిన్ పెట్ డాగ్స్ ట్రైనర్. వీటి భయము నా ధైర్యం అతనే. సరే, ఇప్పుడు పెట్స్ పెంచుకోవడం కామన్ అయిపోయింది. ఎట్లా అంటే కొందరు డాగ్స్ పెంచుకుంటారు, కొందరు క్యాట్స్, అట్లాగే ప్యారెట్స్ కూడా పెంచుకుంటారు. అంటే ఇప్పుడు స్పెషల్గా ఎక్కువగా చాలామంది డాగ్స్ పెంచుకుంటున్నారు. వీటికి మనం చెప్పినట్టు వినాలంటే ఏం చేయాలి? కొందరు ఏం చేస్తారంటే, బయటకు వెళ్ళినప్పుడు, వాకింగ్ వెళ్ళినప్పుడు కూడా పెట్ ఓనర్ చెప్పినట్టు అవి వినవు. అది ఎక్కడ పడితే అక్కడ రోడ్ పైన వెళ్తూ ఉంటాయి, చాలామంది డిస్టర్బ్ చేస్తుంటాయి. వేరే బ్రీడ్ డాగ్ వచ్చింది అనుకో, ఇది అరవడం మొదలు పెడతాయి. అప్పుడు మనకు కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది. కరెక్ట్. అట్లా కాకుండా ఇంట్లో మన పిల్లలు కూడా మనం చెప్పినట్టు వింటేనే మనం కొంచెం పీస్ఫుల్గా ఉంటాం. అవును. అట్లాంటివి వీటికి తెలియదు. పిల్లలంటే మనం బెదిరించో కొట్టే వాళ్ళను కామ్ చేస్తాం. కానీ వీటిని కొట్టినా తిట్టినా కూడా వీటికి అర్థం కాదు. ఒక్కొక్కసారి మన మీదకి రివర్స్ అవుతాయి. మన పిల్లలంటే మనం భయానికో భక్తికో మనతోటి వాళ్ళు కామ్గా ఉంటారు. అట్లాంటి డాగ్స్ కానీ పెట్స్ కానీ ఇట్లాంటి ట్రైనింగ్ అవసరమా? మీరు ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు? నేను బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్స్లో నేను కొన్ని ఎలాబరేట్ చేస్తానండి. పెట్స్ ఏంటంటే, ఇప్పుడు పిల్లల్ని కూడా కొడితే తిడితే మాత్రం ఎవరు వినేది లేదండి. వాళ్ళకు కూడా ఎలా అయితే ఉంటుందో పెట్స్ కూడా మేము అలాగే అనమాట. చెప్పే పద్ధతిలో చెప్తే ఒక కమ్యూనికేషన్గా ఒక నీట్ మైండ్ సెట్తో ఉంటాయి, ఒక క్లారిటీ, ఒక కాన్ఫ్లిక్ట్ లేని మైండ్ సెట్తో నేర్పిస్తే డాగ్స్ కానీ హ్యూమన్స్ కానీ ఎవరైనా నేర్చుకుంటారు. నిజం చెప్పాలంటే సైకాలజీ హ్యూమన్ బీయింగ్స్ డాగ్స్ ఆల్మోస్ట్ సేమ్ అండి. దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ ఏంటంటే వీటికి చెప్పే పద్ధతి, అంటే వీటికి ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. సో మనం ఏం చేయాలనే దాన్ని బట్టి మనం ఇప్పుడు చూస్తాము, మీకు చూపిస్తాను. ఏం చేస్తే ఎక్కడ అప్లై చేయొచ్చు అవి అనేది నేను మీకు చూపిస్తాను విజువల్స్లో. అది మీకు కొంచెం ఐడియా వస్తుంది. అంటే వీటి మెయిన్గా పెట్ సైకాలజీ తెలుసుకోవాలంటే ముందు, అంటే వాటి కోసం అండర్స్టాండింగ్ చేసుకొని ఒక ఏ బ్రీడ్ తీసుకుంటే బాగుంటుందని ముందు మనం తెలుసుకోవాలా? లేకుంటే ఏదో మనం ప్యాషనబుల్గా మనకి ఇష్టం ఉన్నది తీసుకుంటే దాంతో ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతాయి? డెఫినెట్లీ అండి, ఇబ్బందులు చాలా ఎదురవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అపార్ట్మెంట్లో మనం చూస్తే మీరు జర్మన్ షెపర్డ్ అలాంటి బ్రీడ్స్ని మనం అక్కడ తీసుకోలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షిట్జూస్ ఉంటాయి, ఇవన్నీ అడ్జస్టబుల్ అయ్యే డాగ్స్ అక్కడ అపార్ట్మెంట్స్లో. మీకు గేటెడ్ కమ్యూనిటీస్లో, విల్లాస్లో మీరు అలా చూసారంటే బేసిక్గా ఏంటంటే మీకు అక్కడ వాటికి ఫ్రీ స్పేస్ ఉంటుంది కాబట్టి వాటికి ఆ ఎన్విరాన్మెంట్లో అడ్జస్ట్ అవుతుంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెట్ ఓనర్స్కి డెఫినెట్లీ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పెట్ని ఏ బ్రీడ్ అయినా తీసుకోవాలంటే అదేదో యూట్యూబ్లో చూసేసో లేకపోతే గూగుల్లో చూసి మాకు ఈ బ్రీడ్ కావాలనే ఫ్యాసినేషన్తో కాకుండా ఆ డాగ్ని మనం ఆ బ్రీడ్ని తీసుకుంటే మనం కరెక్ట్ జస్టిస్ ఇవ్వగలుగుతామా లేదా అనేది ఫస్ట్ అవేర్నెస్ ఇంపార్టెంట్. అది తెలుసుకున్న తర్వాత అప్పుడు బ్రీడ్ గురించి రీసెర్చ్ చేసి బ్రీడర్స్ గురించి రీసెర్చ్ చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో వెళ్తే మనకి చూడడానికి చాలా బ్రీడ్స్ ఉంటాయి, చాలా బ్రీడర్స్ ఉన్నారు. ప్రతి బ్రీడరు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కొంతమంది బ్రీడర్స్ ఏంటంటే కమర్షియల్గా ఆలోచిస్తారు, కొంతమంది బ్రీడర్స్ ఏంటంటే లేదు మా పెట్ని అమ్మేసేయాలి, తొందరగా మనము విడిపించేసుకోవాలన్న ఆలోచనతో ఉంటారు. మనకి ఎలా అంటే మీరు ప్యాషనేట్ బ్రీడర్స్ ఉంటారు, వాళ్ళు బ్రీడింగ్ అంటే వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టరీలో మెషిన్లో రన్ చేసినట్టు కాదు. వాళ్ళు మేము ఈ పెట్ని బ్రీడ్ చేస్తే వాళ్ళు సరిగా చూసుకుంటారా అనే ఐడియాతోని వాళ్ళ ఆ ప్రాపర్ ప్రొఫెషనల్ ఎథికల్ బ్రీడర్స్ అలా ఆలోచిస్తారనమాట. సో ఆ బ్రీడర్స్ని కూడా అంటే ఇక్కడ బేసిక్గా నేను ఏమి ఎన్లైటన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పెట్ ఓనర్కి ఉండొచ్చు, ఎవరైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చే డాక్టర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎలాంటి బ్రీడ్ పిక్ చేసుకున్నది. అవేర్నెస్ అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అండి. పెట్ ఓనర్స్ ముందు రీసెర్చ్ చేయాలంటే వాళ్ళకి ఏ బ్రీడ్ సూట్ అవుతుంది వెళ్ళి ముందు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతే చాలా బెటర్. మా దగ్గర చాలా పెట్ పేరెంట్స్ వస్తారు. ఇంతకుముందు 2016లో దేర్ ఇస్ వన్ పెట్ పేరెంట్ వీ రిమెంబర్ వెరీ వెల్. వాళ్ళు ఏంటంటే వచ్చి ఫస్ట్ పెట్ని తీసుకునే ముందే వాళ్ళు వచ్చి ఫస్ట్ రీసెర్చ్ చేసుకున్నారన్నమాట. మేము ఏ బ్రీడ్ని పెట్టుకోగలుగుతాము, మేబీ బ్రీడ్కి మేము జస్టిస్ చేయగలుగుతామా, మా దగ్గరకు వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే కరెక్ట్ అనిపించిందో అప్పుడు వెళ్ళి ల్యాబ్రాడోర్ని పిక్ చేసుకున్నారు. అంతేగాని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే చాలా బ్రీడ్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇది వాళ్ళకి సూటబుల్ అని వాళ్ళు తెలుసుకున్నారనమాట. అంటే ఇప్పుడు డాగ్స్లో ఎన్ని బ్రీడ్స్ ఉంటాయి? కొన్ని ఫ్రెండ్లీ డాగ్స్ ఉంటాయి, కొన్ని అంటే హంటింగ్ కోసం అని, కొన్ని ఇట్లా ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు హంట్ చేయడానికని, కొన్ని డేంజరస్ డాగ్స్ కూడా ఉన్నాయంటారు కదా. ఎన్ని రకాల బ్రీడ్స్ ఉంటాయి? ఏవి ఫ్రెండ్లీ, ఏవి డేంజరస్, ఏవి హంటింగ్? పోలీస్ వాళ్ళు కూడా డిఫరెంట్స్ ఆఫ్ డాగ్స్ కూడా వాళ్ళు ట్రైన్ చేస్తారు. కరెక్ట్. అవి ఏవి అయితే మనకు ఇప్పుడు ఫ్రెండ్లీ నేచర్గా ఉండేది అపార్ట్మెంట్స్లో కానీ మనం పబ్లిక్ ప్లేస్లలో ఉన్నప్పుడు
వాళ్ళు ఎవి పెంచుకుంటే బాగుంటుందని? సో ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దాంట్లో చాలా డిఫరెంట్ పాయింటర్స్ ఉన్నాయండి. నన్ను అడిగితే ఇప్పుడు ఫార్మ్ హౌసెస్కి కావాల్సిన బ్రీడ్స్ వేరే ఉంటాయి, ఇంట్లో పెట్టుకోవాల్సిన బ్రీడ్స్ వేరే ఉంటాయి. లేదు ఇంట్లో పెట్టుకోవాలన్నా లో ఎనర్జీ బ్రీడ్స్, లో ఎనర్జీ డాగ్స్ ఉంటాయి. లో ఎనర్జీ ఎలా ఉన్నా కానీ బ్రీడ్స్ పర్టికులర్ డాగ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మన పర్పస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది యాక్టివ్ లైఫ్ స్టైల్. సో నేను యాక్టివ్ లైఫ్ స్టైల్ అని అనుకున్నప్పుడు నాకు యాక్టివ్ డాగ్ కావాలి. నేను అలాంటి డాగ్ని నేను పెట్టుకుంటే నాకు కొంచెం యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. లేదు నేను ఇప్పుడు ఒక చిన్న బీగిల్ని తీసుకున్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పగ్ని తీసుకున్నా, నా ఎనర్జీకి అది సూట్ కాదు, రైట్? సో నాకు ఫామ్ హౌస్ ఉంది, సో నేను ఇలాంటి ప్లేసెస్లో నేను అలాంటి పెట్ని పెంచాలి అనేది ఐడియాతోని మనము దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది బెటర్గా ఉంటుంది అనమాట. సో మీరు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రమే నేను ఆన్సర్ చేశాను, బట్ దాంట్లో చాలా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ కన్సిడర్ చేయాలి. దేనికోసం డాగ్స్ తీసుకుంటున్నాం, పర్పస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాక్ట్లీ, పర్పస్ చాలా ఇంపార్టెంట్. పర్పస్ బట్టి డాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్. మనము ఇప్పుడు పిల్లల్ని కన్నప్పుడు మనం ఎంత రెస్పాన్సిబుల్గా వాళ్ళ గురించి ఆలోచిస్తామో పెట్స్ కూడా అంతే అండి. పెట్స్ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అది పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు అలాగా. అంటే ఇప్పుడు మనం వీటితోటి డాగ్ ఓనర్స్కి ఏమన్నా డేంజరస్ ఉంటుంది అట్లా ఎప్పుడు ఇవి రియాక్ట్ అవుతాయి, మన అపోజిట్గా రియాక్ట్ అవుతాయి? ఆపోజిట్ రియాక్ట్ అవ్వడం అనేది లాట్ ఆఫ్ టైమ్స్ అది జెనెటిక్స్లో కూడా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం రేజింగ్లో కూడా ఉంటుంది. జెనెటిక్స్ అనేది 40% రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇంకొక 60% వచ్చి మన రేజింగ్. నిజంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన రేజింగే ఎక్కువైపోతుంది, ఎందుకంటే అది పెరిగే పద్ధతి, అది పెరిగే ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అప్పుడు. అంటే ఇప్పుడు ఇంటికి మనకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ వస్తుంటారు, అప్పుడు వచ్చినప్పుడు వీటిని కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తాం, ఎంతసేపు మనం కట్టేసి ఉంచినా కూడా అది అరవడం స్టార్ట్ చేస్తుంటుంది. అట్లాంటప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మెయిన్గా? ఎందుకంటే మనకు మా ఫ్రెండ్సే ఉన్నారు, నేను ఎవరింటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే మీ ఇంట్లో డాగ్స్ ఉన్నాయా అని అడుగుతాను. కొందరు బోర్డులు కూడా పెడతారు, బివేర్ ఆఫ్ డాగ్స్ అని పెడతారు. అట్లాంటప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలంటే మనం ఫస్ట్ వాళ్ళకి ఎట్లాంటి సజెషన్, అంటే ఫ్రెండ్స్ వస్తున్నారు నువ్వు కామ్గా ఉండాలని. కొన్ని డాగ్స్ ఏంటంటే చెప్తే వింటాయి, కరెక్ట్, కామ్ సిట్ డౌన్. ఇప్పుడు మీరు ట్రైన్ చేసి చూపించారు, సిట్ అనగానే సిట్ చేసే, రన్ అనగానే వెళ్ళిపోతుంది, చెప్పిన మాట వింటాయి. అంటే ఒక ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొన్ని ఇంట్లో ఫంక్షన్స్ అవుతుంటాయి, అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది, అప్పుడు వీటిని ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాటికి ముందు కాషన్ ఇవ్వాలా, లేకుంటే ఇట్లా డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం పిల్లలకి ఎలాగైతే ఎడ్యుకేషన్ మనం ఇస్తామో, ఏదో లైఫ్లో అవుతుంది అవ్వని దానికి మనం దాని గురించి వాళ్ళని ప్రిపేర్ చేయం. సో మన ఐడియా ఆఫ్ పిల్లల్ని రేజింగ్ ఇస్ వాళ్ళకు ఒక అవగాహన ఇవ్వాలని చెప్పి మనం పిల్లల్ని చిన్న ఉన్నప్పుడు ఎడ్యుకేషన్లో పెడతాం. అలాంటి సిచ్యువేషన్లో మనం పిల్లల గురించి ఆలోచించినప్పుడు పెట్స్ డిఫరెంట్ కాదు కదండి, ఇవి కూడా మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో అలా ఏమవుతుందంటే చిన్న ఉన్నప్పుడు కూడా మన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతాయి. సో బేసిక్గా మీకు ఏంటంటే ఈ రేజింగ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని మీకు ఇంట్లో గెస్ట్ వస్తారు అని మీకు తెలిసినప్పుడు ఇవన్నీ ముందు ప్రిపేర్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత డాగ్ని ప్రాబ్లంలో పెట్టిన తర్వాత దాన్ని ట్రైనింగ్ చేయడం వేరే, ముందు నుంచే ఒక ప్రొసీడియర్లో ట్రైనింగ్ చేయడం వేరే అనమాట. సో మీ లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఇంతకుముందు చెప్పాను, నేను మన లైఫ్ స్టైల్ బట్టి మనం డాగ్ని సెలెక్ట్ చేసుకుంటాం. మన లైఫ్ స్టైల్ బట్టి వాటి ట్రైనింగ్ కూడా ఇంపార్టెంట్. ట్రైనింగ్ అంటే ఏంటంటే, ట్రైనింగ్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా మనం ఆలోచిస్తాం. ఇట్స్ అన్ ఎవ్రీడే థింగ్, అంటే ప్రతిరోజు మనం చేయాల్సిందే అది. సో ట్రైనింగ్ అనేది ఎందుకంటే పెట్టుకోవడానికి అవగాహన లేదు కాబట్టి యాజ్ ఎ ప్రొఫెషనల్ వీ విల్ ఇంటర్వ్యూన్ అనమాట. అంటే వీటికి ఫుడ్ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి వీటికి ఫుడ్ పెట్టడానికి. వీటికి కూడా అంటే మనలాగా న్యూట్రిషన్స్ అవన్నీ అవసరమా, విటమిన్స్ అవన్నీ అవసరమా, ఎట్లాంటి ఫుడ్ కేర్ తీసుకోవాలి? అంటే జనరల్గా మనం కుక్ చేసిన ఫుడ్ పెట్టొచ్చా లేదా? మనకి ఏంటంటే ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఆఫ్ ఫుడ్ వచ్చినాయండి. ఇప్పుడు ఈవెన్ మనుషుల్లో కూడా చూస్తే ప్యాక్డ్ ఫుడ్ వస్తుంది, లేకపోతే డీప్ ఫ్రైడ్ డిష్ వచ్చినాయి, అట్లా చాలా వస్తాయి అనమాట. సేమ్ వే డాగ్స్కి కూడా ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్ అనేది నాట్ రియలీ గుడ్ ఫుడ్ అనమాట, హెల్తీ ఫుడ్ కాదు. సో మీరు ఫ్రెష్గా కుక్ చేసి ఫుడ్ మనం ఎలా అయితే తింటామో వాటికి కూడా పెట్టడం అంతే ఇంపార్టెంట్. మా దగ్గర డాక్టర్ మధులిక టుడే షీ ఈజ్ నాట్ అవైలబుల్, బట్ షీ ఈజ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అనమాట. మా దగ్గర డాక్టర్ డాగ్ మోమ్ అనే బ్రాండ్ది తను మేనేజ్ చేస్తారు. వాళ్ళు ఒక్కొక్క డాగ్కి మీల్స్ మేము కస్టమైజ్ చేసి ఆ డాగ్కి అది ఎంత హెల్తీ ఉంటుందనే చూసి దాన్ని బట్టి మేము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ ఫుడ్ హెల్తీ ఫుడే, మనం అంతా ఆల్రెడీ రీసెర్చ్ చేసిన ఫుడ్ అది స్టార్ట్ చేసిన తర్వాత మీకు డాగ్ ఎలా పెరుగుతుంది, దాని వెయిట్ చెక్ చేయడం కానీ, దాని యాక్టివిటీస్ చెక్ చేయడం, దాని స్టూల్స్ చెక్ చేయడం కానీ, దాని వాటర్ ఇంటేక్, ఇవన్నిటి మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటాయి. దాన్ని బట్టి మనము డాగ్కి ఫుడ్ అనేది పర్టికులర్గా డిజైన్ చేస్తాం అనమాట, వాటికి కస్టమైజ్ బేసికలీ. డాగ్స్ అనగానే అవి ఎక్కువ నాన్ వెజ్ తింటాయని
జనరల్గా మన నాన్ వెజ్ తింటే డెఫినెట్లీ కొందరు ఇప్పుడు వెజిటేరియన్స్ కూడా డాగ్స్ పెంచుకుంటున్నారు. కరెక్ట్. అంటే వీటిలో కూడా నాన్ వెజ్ వెజ్ అనే డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఉంటాయండి డెఫినెట్లీ. అంటే అగైన్ ఇట్స్ ప్రిఫరెన్స్. ఇప్పుడు మనం వెజిటేరియన్ తిన్నప్పుడు వెజిటేరియన్స్ కూడా హెల్తీగానే ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ కూడా హెల్తీగానే ఉన్నారు. అలా పెట్ పేరెంట్స్ ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, దే ప్రిఫర్ అ వెజిటేరియన్ డైట్ ఫర్ ద పెట్. దాంట్లో కూడా ప్రోటీన్ క్వాంటిటీ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ మినరల్స్ ఏవైతే ఉండాలో అన్నీ ఉంటాయి అందులో కూడా. సో పెట్ పేరెంట్ బట్టి కూడా మన కస్టమైజ్ ఫుడ్ అనేది మనం చేంజ్ అవుతుంది. సో డాక్టర్ డాగ్ మామ్ వాళ్ళు చేసేది అదే అనమాట. మా దగ్గర వాళ్ళకి స్పెసిఫిక్గా కస్టమైజ్ చేసి మనము మీల్స్ చేస్తామన్నమాట, హెల్తీ మీల్స్ అనేది.